ఆస్ట్రేలియా ఇండియా మధ్య మూడో టీ20 మ్యాచ్ అయితే హోబర్ట్లో జరగబోతుంది. ఇప్పటికే 5 టీ20ఐల సిరీస్లో టీమిండియా ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దయింది. సో టీమిండియా వెనుకబడి ఉంది కాబట్టి సిరీస్ని లెవెల్ చేయాలి అంటే మరో ఇంకా 2 మ్యాచ్లకు వెళ్ళడానికంటే ముందే సిరీస్ని లెవెల్ చేయాలి, 1-1 చేయాలి అంటే డెఫినెట్గా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయి? జాస్ హేజిల్వుడ్కి రెస్ట్ ఇచ్చారు. మరి ఏ బౌలరు మనల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు? సూర్యకుమార్ యాదవ్ అండ్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ టాప్ ఆర్డర్కి థ్రెట్ ఎవరు ఉండబోతున్నారు? అభిషేక్ శర్మ ఎందుకు జాస్ హేజల్వుడ్ లేకుంటే చాలా రిలీఫ్గా ఉందని ఎందుకన్నాడు? అసలు ఈ గ్రౌండ్లో ఇండియా రికార్డ్స్ ఎలా ఉన్నాయి? మళ్ళీ వర్షం పడే అవకాశం ఏమైనా ఉందా ఈ మ్యాచ్లో? హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ విషయం ఏం చేస్తారు? ఎవరిని ఉంచుతారు, ఎవరిని పక్కన పెడతారు? అంటే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, సో ఇవన్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మరి వాటన్నిటిపైన ఓ లుక్ వేద్దాం. సో ఫస్ట్ థింగ్, మూడో టీ20ఐ మ్యాచ్ హోబర్ట్లో జరగబోతోంది. మరి ఈ మ్యాచ్కి ముందు టీమిండియాకి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, టీమిండియా బ్యాటర్స్కి ఎస్పెషల్లీ జాస్ హేజిల్వుడ్కి రెస్ట్ ఇచ్చారు. మిగతా అంటే ఈ సిరీస్ మొత్తం ఇంకా జాస్ హేజిల్వుడ్ ఉండడు. మనం చూసాము ఫస్ట్ టీ20ఐలో, రెండో టీ20ఐలో ఏ రేంజ్లో ఇరగదీశాడో జాస్ హేజిల్వుడ్. నిజానికి హేజిల్వుడ్ వేసే ఆ బౌన్స్ని, ఆ సీమ్ని ఎదుర్కోవడంలో సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరైతే బాగా ఇబ్బంది పడ్డారు. ఎస్పెషల్లీ సెకండ్ టీ20ఐలో. ఫస్ట్ టీ20ఐలో కాన్బెరాలో బ్యాటింగ్ చేశారు. సూర్య కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు, గిల్ కూడా పర్వాలేదనిపించాడు. కాకపోతే అప్పుడు కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యారు. సెకండ్ టీ20ఐలో ఆ స్ట్రగుల్ ఇంకా ఎక్కువైపోయింది, చేతులెత్తేశారు హేజిల్వుడ్కి. ఇక ఈ థర్డ్ టీ20ఐలో హేజిల్వుడ్ లేదు, ఫోర్త్ టీ20ఐకి అందుబాటులో ఉండడు, ఫిఫ్త్ టీ20ఐకి అందుబాటులో ఉండడు. ఎందుకు అంటే యాషెస్ సిరీస్ జరగబోతుంది త్వరలో. సో ఈ నవంబర్ మంత్ ఎండింగ్ నుంచి ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి, దానికోసం అతనికి రెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అతను యాషెస్ సిరీస్లో ఆడతాడు. అది ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూ, అది వేరే విషయం. మరి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అభిషేక్ శర్మ రెండో టీ20ఐ అయిపోయిన తర్వాత జాస్ హేజిల్వుడ్ లేడు, మిగతా సిరీస్కి అందుబాటులో ఉండడు అని అడిగిన ప్రశ్నకి అదైతే చాలా రిలీఫ్గా ఉంది. అతన్ని ఎదుర్కోవడం నిజంగా చాలా టఫ్ బౌలర్ అని అభిషేక్ శర్మనే చెప్పాడు. ఏది హాఫ్ సెంచరీ స్కోర్ చేసిన తర్వాత కూడా తనకి జాస్ హేజిల్వుడ్ చాలా టఫ్ బౌలర్ అనిపించాడంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు హేజిల్వుడ్ ఏ రేంజ్లో ఇరగదీస్తున్నాడు అనే విషయం. నెక్స్ట్ హేజిల్వుడ్ లేకపోతే నెక్స్ట్ ఎవరు ఉన్నారు మరి ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్లో అంటే నాథన్ ఎల్లిస్ ఉన్నాడు. నాథన్ ఎల్లిస్కి ఇది హోమ్ గ్రౌండ్ హోబర్ట్. అతను బిగ్ బ్యాష్ లీగ్లో హోబర్ట్ హరికేన్స్కి కెప్టెన్గా కూడా చేస్తాడు. సో అతనికి ఇది హోమ్ గ్రౌండ్. అతను కనుక మంచి ఫామ్లోకి వస్తే తనను కూడా ఎవరు ఆపలేరు. అతనితో పాటు జేవియర్ బాట్లెట్, తను కూడా బాగానే బౌలింగ్ వేస్తున్నాడు. షానబాట్ కూడా మంచి బౌలరే. సో మరి తన నుంచి కూడా థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే జాస్ హేజిల్వుడ్ అంత ఎఫెక్టివ్గా వేస్తారా లేదా? ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీమిండియా బ్యాటర్స్కి ఆ మైండ్ సెట్ క్లియర్గా ఉంటుంది. ఎందుకు? జాస్ హేజిల్వుడ్ లీడ్ కాబట్టి మిగతా బౌలర్లను ఈజీగా ఆడతాము అన్న ఆ మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఉంటారు వాళ్ళు. దానికి తగ్గట్టుగానే ఈ హోబర్ట్ గ్రౌండ్ చూస్తే డైమెన్షన్స్ సైడ్ బౌండరీస్ కొంచెం చిన్నగా ఉన్నాయి. సైడ్ బౌండరీస్ చిన్నగా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది? ఓవర్ ద కవర్, స్క్వేర్లో, పాయింట్లో మంచిగా సిక్సర్లు బాదొచ్చు. ఎస్పెషల్లీ సూర్యకుమార్ యాదవ్కి స్ట్రాంగ్ ఏరియా మనకు తెలుసు, ఆ పాయింట్లో కొడతాడు, బ్యాక్ సైడ్ కొడతాడు. కాబట్టి సో తనకి కూడా ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, అందరు బ్యాటర్లకు ఉంటుంది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. ఈ గ్రౌండ్లో ఒక ఎండ్ నుంచి సీమ్ బౌలింగ్కి బాగా అనుకూలంగా ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా టీమిండియా తుది జట్టులో మార్పులు చేస్తుందా? సీమ్కి అనుకూలం అన్నాం కాబట్టి, స్వింగ్కి అనుకూలం అన్నాం కాబట్టి, స్వింగ్ కింగ్ ఎవరు మన దాంట్లో? హర్షదీప్ సింగ్. మరి హర్షదీప్ సింగ్ ఇప్పటికే టీ20ఐలో 100 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ప్రస్తుతానికి టీమిండియాకి. మరి అట్లాంటి హర్షదీప్ సింగ్ని గత 2 మ్యాచ్లుగా పక్కన పెట్టారు. ఈ మ్యాచ్లో అయినా అతన్ని తీసుకుంటారా? మరి తీసుకుంటే హర్షిత్ రాణాను పక్కకు పెడతారా?
పెట్టే ఛాన్సే లేదు. గౌతమ్ గంభీర్ అయితే పట్టా రాసిచ్చినట్టుగానే, అంటే ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో ఉంటాడు హర్షిత్ రాణా అని. మరి దానికి తగ్గట్టుగానే తను గత మ్యాచ్లో బ్యాటింగ్ అయితే బాగా చేశాడు. బౌలింగ్లో ఎక్స్పెన్సివ్గా బ్యాటింగ్ అయితే బాగానే చేశాడు, బౌలింగ్లో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. కానీ కాబట్టి తననైతే ఉంచే ఛాన్స్ ఉంటుంది. మరి బుమ్రా, హర్షిత్ రాణాతో పాటు హర్షదీప్ సింగ్ ని కూడా ఆడించాలి అంటే ఒక స్పిన్నర్ ని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ ఒక స్పిన్నర్ ఎవరు? కుల్దీప్ యాదవా, వరుణ్ చక్రవర్తియా? ఎందుకంటే వీళ్ళిద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు. మిగతా అక్షర్ పటేల్ ఎట్లాగో ఆల్రౌండర్ కోటాలో వస్తాడు కాబట్టి తన జోలికి వెళ్ళరు. కుల్దీప్ యాదవ్ గత మ్యాచ్లో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. మనం చూసాము టిమ్ డేవిడ్ ఏ రకంగా విరుచుకుపడ్డాడో. మరి ఇక్కడ సైడ్ బౌండరీస్ చాలా షార్ట్గా ఉన్నాయన్నాము. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వరుణ్ చక్రవర్తిని అయితే నేను అనుకోవడం, వరుణ్ చక్రవర్తి నుంచి ఒకవేళ ఒక స్పిన్నర్ని పక్కన పెట్టాలి అనుకుంటే కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి తుది జట్టు నిర్ణయం అయితే వీళ్ళు ఎలా తీసుకుంటారన్నది అయితే చూడాలి. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. వీటన్నిటికీ మించి అసలు పూర్తి మ్యాచ్ జరుగుతుందా? ఎందుకంటే వర్షం పడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే డే టైంలో, అంటే యాక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారము డే టైంలో అయితే వర్షం పడే ఛాన్స్ లేదు. నైట్ టైంలో వర్షం పడే అవకాశం 90% ఛాన్స్ ఉంది వర్షం పడడానికి. సో కాబట్టి థండర్ స్ట్రామ్స్ కూడా ఉంటాయి. మరి నైట్ టైంలో వర్షం పడుతుంది అంటే సెకండ్ ఇన్నింగ్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికీ 2 మ్యాచ్ల్లో ఇండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా హ్యాపీగా టాస్ గెలుస్తూ మంచి డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్లో టాస్ ఎవరు గెలుస్తారు? మరి వెదర్ని, ఫోర్కాస్ట్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో ఎందుకంటే డక్వర్త్ లూయిస్ కూడా ప్లేలోకి వస్తుంది. సో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనం చూడాల్సిందే. టాస్ గెలిస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే కెప్టెన్స్ వాళ్ళ డిఫరెంట్ వ్యూస్తో వస్తారు. మరి ఎటువంటి వ్యూతో వస్తారన్నది అయితే చూడాలి. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్కి, ఇండియా బౌలింగ్ లైనప్కి కూడా ఒక మంచి కాంటెస్ట్ అయితే ఉండబోతోంది. ఎస్పెషల్లీ ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అయితే మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు, మంచి టచ్లో కనిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ నిలదొక్కుంటే మాత్రం ఇండియా బౌలర్లకి ఇబ్బంది తప్పదు. ఇక టీమిండియా బ్యాటింగ్ గురించి మాట్లాడితే అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. ఇక జాస్ హేజిల్వుడ్ లీడ్ కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ ఫామ్లోకి వస్తారా? శుభ్మన్ గిల్ అయితే ఖచ్చితంగా అందరి కళ్ళు తన మీదే ఉన్నాయి. వైస్ కెప్టెన్గా ఉన్నాడు. మరి తనైతే ఫామ్ చూపించట్లేదు T20Iలో. సో దాన్ని మరి అతను ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటారు? ఇక బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? మళ్ళీ గతంలో లాగానే జిగ్జాగ్ చేస్తారా? సంజు శాంసన్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరు బ్యాటింగ్ పొజిషన్స్ని ఏం చేస్తారు? సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ నెంబర్ 3లోనే వస్తాడు. ఎందుకంటే అతనికి నెంబర్ 3లోనే కలిసి వచ్చింది. ఫస్ట్ మ్యాచ్లో చూసాం. కానీ సెకండ్ మ్యాచ్లో నెంబర్ 4లో వచ్చాడు, ఫెయిల్ అయ్యాడు. మరి దాన్ని ఏమన్నా ప్రాతిపదికన అంటే దాన్ని ఏమన్నా మళ్ళీ రిపీట్ చేస్తారా థర్డ్ పొజిషన్లోకి రావడాన్ని? మరి శివం దుబే అయితే గత మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. మరి తన విషయంలో ఏం ఆలోచిస్తారు? తన్ని ఇంకొంచెం అప్ ద ఆర్డర్ ఏమన్నా పంపించే అవకాశం ఉందా? అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ సూర్యకుమార్ యాదవే 4లో ఆడుతున్నాడు, తిలక్ వర్మ 5, అక్షర్ పటేల్ 6, హర్షిత్ రాణాని 7లో ఆడించారు. అంటే చూడండి, శివం దుబే 8th ఆర్డర్లో 8th డౌన్లో బ్యాటింగ్ చేశాడు. అంటే బ్యాటింగ్లో డెప్త్ ఉంది, కానీ వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వట్లేరు. మరి వీటన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది అనేది అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే హోబర్ట్లో ఇప్పటి వరకు టీమిండియా T20I మ్యాచ్ ఆడలేదు. ఈ గ్రౌండ్లో, హోబర్ట్లోని ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు T20I మ్యాచ్ ఆడలేదు. హోబర్ట్లో ఇప్పటివరకు టీమిండియా T20I మ్యాచ్ ఆడలేదు. మరి ఆస్ట్రేలియా చూస్తే 5 మ్యాచ్లు ఆడింది. మరి ఆస్ట్రేలియా చూస్తే 5 T20I మ్యాచ్లు ఆడింది, 5టికి 5 గెలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అన్బీటెన్గా ఉంది ఆస్ట్రేలియా. మరి ఆస్ట్రేలియా రికార్డు చూస్తే అలా ఉంది. మరి వాళ్ళ రికార్డును చెరిపి వేస్తుందా టీమిండియా? ఆడిన తొలి మ్యాచ్లోనే, ఇప్పటివరకు హోబర్ట్లో T20I మ్యాచ్ ఆడలేదు కాబట్టి ఆడిన తొలి మ్యాచ్లోనే ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ని లెవెల్ చేస్తుందా? సో మరి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. అంతా కూడా బ్యాటర్లు, బౌలర్ల మీద డిపెండ్ అయినప్పటికీ కూడా క్లైమాక్స్లో వరుణుడు వచ్చి ఏమన్నా ట్విస్ట్ ఇస్తాడా?
క్లైమాక్స్ లో వరుణుడు వచ్చి ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది, క్లైమాక్స్ లో వరుణుడు వచ్చి ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా, ఏం జరగబోతుంది, ఈ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తుది జట్టుపై మీ కామెంట్ చేయండి.